కస్టమర్ మనది ఏం చెప్పారంటే కిందకి ఫ్లోటింగ్ అసలు రావట్లేదు అని చెప్పారు. వచ్చి చూసిన తర్వాత చూస్తే ఇది కూడా మెయింటైన్ చేసుకోకపోతే ఇంక మీరు డిస్క్ ఫిల్టర్ కనెక్ట్ చేసుకోవడం వేస్ట్ అండి. ఈ విధంగా మెయింటైన్ చేయలేకపోతే మీరు ఇన్స్టాల్ చేయించుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇంత బురద ఉందండి, ఇది డైరెక్ట్ గా మనకు ప్యూరిఫైర్ కి వెళ్ళినట్టయితే ఎంత డ్యామేజ్ అవుద్ది. హై ఫ్రెండ్స్, ట్యాంక్ కి డిస్క్ ఫిల్టర్ కనెక్ట్ చేసిన తర్వాత కస్టమర్స్ మెయింటైన్ చేయడం రావట్లేదండి. ఒకసారి జూమ్ చేయండి చెప్తాను. ఓకే, ఇక్కడ జూమ్ చేయ ఒకసారి. ఎంత డస్ట్ వచ్చింది చూడండి ఒకసారి. చూడండి ఒకసారి, ఇంత డస్ట్ ఉంది దీంట్లో. మనకు ఈ లేయర్స్ లో చిన్న పార్టికల్స్ ని కూడా స్టాప్ చేసే అంత గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూసి ఒకసారి. అలాంటిది మనకి ఈ డస్ట్ ఇంతలా పడేసిన తర్వాత కూడా క్లీన్ చేసుకుపోయినట్లయితే ఏమవుతుందంటే ఈ డస్ట్ దీంట్లో ఫుల్ అయిపోయిన తర్వాత వాటర్ ఫ్లోటింగ్ అనేది తగ్గిపోద్దండి. కిందకి వాటర్ ఫ్లోటింగ్ అనేది వెళ్ళదు. ఇప్పుడు కస్టమర్ మనది ఏం చెప్పారంటే కిందకి ఫ్లోటింగ్ అసలు రావట్లేదు అని చెప్పారు. వచ్చి చూసిన తర్వాత ఇంత బురద ఉందండి దీంట్లో. ఇది కూడా మెయింటైన్ చేసుకోకపోతే డిస్క్ ఫిల్టర్ కనెక్ట్ చేసుకోవడం వేస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత బురద ఉందండి, ఇది డైరెక్ట్ గా మనకు ప్యూరిఫైర్ కి వెళ్ళినట్టయితే ఎంత డ్యామేజ్ అవుతుంది. డిస్క్ ఫిల్టర్ కనెక్ట్ చేసిన తర్వాత 1 month కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా డిస్క్ ఫిల్టర్ కావాలనుకుంటే 3 sizes కూడా లింక్ చేసి పెట్టాను. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.